హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య సునంద హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ రే భార్యను చంపింది నేపాలీలుగా భావిస్తున్నారు పోలీసులు. రే ఇంట్లో పని మనిషిగా నేపాల్కు చెందిన కల్పన పనిచేస్తోంది. హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు వచ్చి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. సునంద ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని కల్పన మిగతా వారికి చెప్పింది. నలుగురు కలిసి ఆమెను హత్య చేసి పారిపోయారు. రే భార్య సునందను చంపిన తర్వాత బ్యాగుల్లో బంగారంతో పాటు నగదును తీసుకుని వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. కల్పన 8 నెలలుగా ఇంట్లో పనిచేస్తోంది. వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్య జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సుగంధ ఇవాళ తెల్లవారుజామున అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఆ ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న వార్డు నెంబర్ 46 లో నివాసం ఉంటున్నారు వినయ్ రంజన్ రేకి సంబంధించిన కుటుంబం. ఆయనకి 2 అమ్మాయిలు, పైన మొదటి అంతస్తులో 2 అమ్మాయిలు నివాసం ఉంటారు. కింద ఫ్లోర్ లో మాత్రం వినయ్ రంజన్ రే అతని భార్య ఉంటారు. నిన్న రాత్రి ఇంట్లో దారుణంగా హత్యకు గురైనట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఉదయం ఇంట్లోకి వెళ్ళిన అతని కూతుళ్లకు తల్లి చనిపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు లోపల పోలీసులు ప్రస్తుతం ఆధారాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. క్లూస్ టీమ్ ని కూడా పిలిపించారు, అలాగే డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించారు. ప్రస్తుతం అయితే డాగ్ స్క్వాడ్ ని మనం చూడొచ్చు. ఎదురుగా క్లూస్ టీమ్ తో పాటుగా డాగ్ స్క్వాడ్ కి సంబంధించిన సిబ్బందిని మనం చూడొచ్చు. ఇవాళ ఉదయం గుర్తించిన తర్వాత ప్రస్తుతం డెడ్ బాడీ ఇంకా ఇంట్లోనే ఉంది. క్లూస్ టీమ్ తో పాటు ఇతర ఫోరెన్సిక్ టీమ్ అయితే పిలిపించడం జరిగింది. ప్రస్తుతం ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హత్యకు సంబంధించి మాత్రం వినయ్ రంజన్ రే భార్యని ఇంట్లో పనిచేస్తున్న కల్పన అనే నేపాల్కి సంబంధించిన ఆవిడగా భావిస్తున్నారు. ఆవిడతో పాటుగా మరొక 2 కలిసి మొత్తం 3 కలిసి హత్య చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. ఈ 3 కలిసి కూడా ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత కొన్ని 2 బ్యాగుల్లో బంగారంతో పాటు నగదును కూడా తీసుకొని వెళ్ళినట్లుగా చెప్తున్నారు. నేపాల్ గ్యాంగ్ కు సంబంధించిన వాళ్ళే ఈ హత్య చేసినట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముందుగా అత్యంత నమ్మకంగా వీళ్ళు ఉన్న తర్వాత ఆ తర్వాత ఛాన్స్ దొరికిన వెంటనే వీళ్ళు ఒంటరిగా ఉన్న టైంలో, అంటే నిన్న రాత్రి కూడా కల్పన మొత్తం ఒంటరిగా ఉన్నట్లుగానే మనకు తెలిసింది. ఆ టైంలోనే ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారం నగదుతో కూడా ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తున్నారు. కల్పనతో పాటు మరొక 2 కలిసి హత్య చేసినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ 3 కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు.